పురాతన కాలం నాటి నోట్స్. ఇవి రాగి కైండ్స్ చూసుకున్నట్టయితే చూసారా, వావ్ ఇలా పెట్టేశారు. మనకు నచ్చితే మనం తీసుకోవచ్చు. కైండ్స్ సేల్ చేస్తున్నారు రాగివి. సో ఇలా కట్టలు పెట్టారనమాట, పాతవి నోట్లు. విజయనగరం రాజులు యూజ్ చేసిన అప్పుడు కైండ్స్ ఇవి, గోల్డ్వి. సో 125 చెప్తున్నారు. ఉగండా సైడ్ వాడే కైండ్ విగ్రహము, ఓల్డ్ విగ్రహము పడుతున్నాడు. ఐఎమ్ సో ప్రౌడ్. ఇప్పుడు పైలట్ అయిపోయినా. ఓల్డ్ నోట్స్ ఇవన్నీ ఓల్డే. రాగి అండ్ గోల్డ్, సిల్వర్ అన్ని ఉన్నాయి ఇందులో. వాచ్, పురాతన కాలం నాటి వాచ్ భలే ఉంది. నాకు ఇది బాగా నచ్చింది. ఇలా ఆల్ టైప్ ఆఫ్ కైండ్స్ గురించి ఉంటది. ఇక్కడ బుక్స్ సేల్ చేస్తున్నారు. మ్యాచ్ బాక్స్ ఇది కూడా కలెక్షన్ ఉంది. అందరు బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి. నేను వచ్చేసి హైదరాబాద్ ముద్రా ఉత్సవ్ కి వచ్చిన. అది వచ్చేసి మన హైదరాబాద్ లో హ్యాబిట్ దగ్గర ఏర్పాటు చేశారు. సో ముద్రా ఉత్సవ్ అంటే ఓల్డ్ కైండ్స్ ఎగ్జిబిషన్. ఇట్లా పైనకి వెళ్ళాల్సి ఉంటుంది. పైన ఫ్లోర్లో మన హ్యాబిట్స్ లోనే ఏర్పాటు చేశారు. పైనకి వెళ్తున్నా. లోపలికి రాగానే ఒక ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఎంట్రీకి అంటే సైన్ చేయాలి మనము. సైన్ చేసిన తర్వాత లోపలికి ఎంట్రీ చేస్తారు వాళ్ళు. పురాతన కాలం నాటి నాణ్యాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. కాయిన్స్ అంటే రాజుల కాలం నాటి కాయిన్స్ కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా గ్లాస్లలో పెట్టారు. మీకు ఒకవేళ కాయిన్స్ ని కలెక్ట్ చేసే హాబీ ఉంటే కలెక్ట్ చేసుకొని ఇక్కడ సేల్ చేయొచ్చు. ఇక్కడ సేల్ చేస్తున్నారు కూడా. సో ఇలా ఉన్నాయి కాయిన్స్ వచ్చేసి. అండ్ మనం గుర్తుపట్టలేము కొన్ని కాయిన్స్ చూసుకుంటే. మనము పుట్టక ముందు నుంచి ఉన్న కాయిన్స్ కూడా ఉన్నాయి. మనం చూసి ఉండము ఇవన్నీ. కొన్ని మనకు తెలిసినవి ఉన్నాయి, కొన్ని తెలియని ఉన్నాయి. వీళ్ళు కలెక్ట్ చేసి ఇక్కడ సేల్ చేస్తారు. ఒకవేళ మనకి అలా హాబిట్ ఉంటే మనం కూడా కలెక్ట్ చేసినవి ఇక్కడ సేల్ చేయొచ్చు. చూసారు కదా, ఎప్పుడో అసలు రాజుల కాలం నాటివి చేతులతో అంటే హ్యాండ్ తో చేసిన కైండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి రాగి కైండ్స్ చూసుకున్నట్టయితే చూసారా, వావ్ చాలా బాగున్నాయి ఇవి రాగి కైండ్స్. సో ఇప్పటి వాళ్ళు అయితే ఇవి రాగి బిందెలో వేసుకొని వాటర్ అంటే క్లీన్ అవుతాయి అంటారు కదా, సో వాటర్లో వేసుకొని తాగుతున్నారు, అలా యూస్ చేస్తున్నారు. సో ఇది కూడా వావ్ చూసారా ఇది ఎలా ఉందో. ఇది కూడా స్క్వేర్ టైప్ సిల్వర్ టైప్వి. అండ్ ఇవి చూసారా రాగివి. అండ్ మధ్యలో ఇలా నేమ్స్ ఉంటాయి దీనికి, బట్ మనకు తెలియదు. సో ఇలా కైండ్స్ ని ఒక బాక్స్ లో పెట్టారు చూసారా. ఇవైతే మనము ఐడెంటిఫై చేయగలుగుతాము. ఇప్పుడు ఇది వాడకంలో ఉంది 10 రూపీస్వి. సరే చూసుకుంటే దానిపైన నేమ్స్ కూడా ఇట్లా రాసి ఉన్నాయి. లోక్ మెంట్ అంట, హైదరాబాద్ మెంట్ అంట అని చూసుకున్నట్లయితే చాలా మంది వచ్చినారు. కాయిన్స్ ని కలెక్ట్ చేసుకొని సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇలా బ్యాచెస్ ఇవి కూడా సేల్ చేస్తున్నారు. కాయిన్స్ తో ఉండే కిచెన్స్. ఎంత కిచెన్? 100. సో 100 రూపీస్ చెప్తున్నారు కిచెన్ వచ్చేసి. ఇక్కడ సేల్ చేస్తున్నారు 100 రూపీస్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ బుక్స్ కూడా కాయిన్ గురించి తెలుసుకునే బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా మనం రీసెంట్ గానే ఇవి అంటే ఇవి బ్యాండ్ అయిపోయినాయి. చాలా కాయిన్స్ ని కలెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను తప్ప. అందరు కాయిన్స్ ని కలెక్ట్ చేసి ఇక్కడ సేల్ చేస్తున్నారు. ప్లస్ వీళ్ళు కలెక్ట్ చేసిన వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మనం వచ్చినాం కదా చూడడానికి, సో మనం కూడా తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఇవ్వచ్చు. కలెక్ట్ అంటే కాయిన్స్ ప్రియులు ఉంటారు కదా, కాయిన్స్ ని కలెక్ట్ చేసే వాళ్ళకు గిఫ్ట్ గా మనం ఇవ్వచ్చు. ఇలా బౌల్స్ లలో పెట్టారు. 10 పైసా వచ్చేసి 10 పైసా అంట. చూసారా ఎలా ఉంది, వావ్ 10 రూపీస్ రాసి ఉంది, 10 పైసా అంట. ఇట్లా చిన్నవన్నీ ఇట్లా బాక్స్ లో కలెక్ట్ చేసి పెట్టారు. సో మీ దగ్గర ఉంటే కూడా ఇలా ఇక్కడ వచ్చి సేల్ చేయొచ్చు. 5 పైసా, 10 పైసా, 5 పైసా, 5 పైసా. ఇవి 10 కదా. సో ఇవి కూడా 10. వెయిట్ తక్కువ వెయిట్ ఉన్నాయి. ఇవి సిల్వర్ అనుకుంటాను, సిల్వర్ తో చేసినవి. దీనిపైన డిజైన్స్ చూసారా, అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి.
ఇది వచ్చేసి ఇది కాపర్ ఇది ఏం క్యా 1 పైసా. ఇది వచ్చేసి 1 పైసా అంట. చూసారా ఓల్డ్ చాలా పురాతన కాలం నాటిది ఇది. ఇప్పుడు ఇవి ఏం చిల్లకంలో లేవు, కాకపోతే కాయిన్స్ హ్యాబిట్స్ అంటే కాయిన్స్ ని కలెక్ట్ చేసే హ్యాబిట్ ఉన్న వాళ్ళు కాయిన్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. బుక్స్ కూడా మనీ గురించి బుక్స్ కూడా సేల్ చేస్తున్నారు. సో అవగాహన రావడానికి మనీ పైన పురాతన నాణ్యాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి బుక్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. తీసుకొని మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ బుక్స్ కూడా సేల్ చేస్తున్నారు. చాలా వరకు మనకు తెలియని కాయిన్స్ గురించి బుక్స్ లో చూసి కూడా నేర్చుకోవచ్చు. కాయిన్స్ ఇలా ఉన్నాయి కదా, బ్రిటిష్ టైంలో అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో ఈ కాయిన్స్ ని యూజ్ చేశారంట. ఇక్కడ రాగి కాయిన్స్ ఇక్కడ చాలా యూనిక్. అండ్ ఇప్పుడు మనం కొత్తగా కానీ అప్పుడు అయితే ఇవి చెల్లకంలో ఉన్నాయి రాగి కాయిన్స్. దీనిపైన డిజైన్ అంత కనిపించట్లేదు. సో మన దగ్గర ఉన్న పాత కాయిన్స్ ని తెచ్చి ఇక్కడ సేల్ కూడా చేయొచ్చు. సో దాని పైన ఉండే ఇయర్ ని దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. దానికి మనీ కూడా మనకి పే చేస్తారు. అండ్ మనం కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు ఓల్డ్ కాయిన్స్ ని. ఈ రోజు లాస్ట్ అంట, ఇది నాకు ఇప్పుడే తెలిసింది. ఇట్లా కాయిన్స్ ఇలా పెట్టారు. దీని చుట్టూ ఇలా బ్యాచ్ నెంబర్ ఇయర్ వేసి పెట్టారు. ఇక్కడ ఇయర్ ఉంది, కాయిన్ ఏ ఇయర్ది అన్నట్టు. సో కాయిన్ మిడిల్ లో ఉంది, మనకు నచ్చితే మనం తీసుకోవచ్చు. ఇది 50 పైసా. ఇది వచ్చేసి 5 పైసా అనుకుంటా. ఇది సెంట్ అంట, 5 సెంట్. ఇది వచ్చేసి 14 అండ్ 1945 ఇది ఇలా సెంట్. నోట్స్ ఓల్డ్ ఇలా పెట్టేసి 1000 రూపీస్ ఇది నోట్ వచ్చేసి. ఇది మేమైతే చూసుకున్నాము, ఇప్పుడు లేదు. ఇది 10 రూపీస్ ఇట్లా చూపిస్తున్నారు కదా, 10 రూపీస్ నోట్. ఇక్కడ కూడా కాయిన్స్ ఆల్మోస్ట్ సేమ్ కాయిన్స్ సేల్ చేస్తున్నారు. రాగివి, ఇవి కూడా రాగి కాయిన్స్. దానిపైన మొత్తం చెదిరిపోయినాయి, నేమ్స్ ఏం కనిపించట్లేదు. న్యూ కాయిన్స్ ఇవి. దానిపైన ఇయర్ దాన్ని బట్టి తీసుకుంటారు అనుకుంటా. 10 cents కానీ వెయిట్ చాలా తక్కువ ఉంది. అండ్ ఇవి మ్యాచ్ బాక్స్, మ్యాచ్ బాక్స్ ఇది కూడా కలెక్షన్ ఉంది. సో అప్పట్లో దీంతో గేమ్స్ ఆడేవాళ్ళు కదా. సో అలా జూలై 21 లాస్ట్ డేట్ ఈ రోజే అనమాట. సో అదృష్టం బట్టి నేను ఈ రోజే వచ్చిన. ఇక్కడ విగ్రహాలను సేల్ చేస్తున్నారు, చిన్న చిన్న విగ్రహాలు గాడ్వి. రాగితో అనుకుంటా ఐ థింక్. ఇవి చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ. సో ఇట్లా సేల్ చేస్తున్నారు ఓల్డ్వి. సో చాలా బరువు ఉన్నాయి ఇవి కూడా. ఇలా ఫైన్స్ అన్ని ఇలా బుక్స్ లో ఇలా పెట్టారనమాట. ఇయర్ తో రాసి, దాని ఇయర్ కూడా ఇక్కడ రాసి ఉంటది. సో మనం చూసి తీసుకోవచ్చు దీన్ని. ఇలా ఎంత 125 రూపీస్ అంట. ఏకీ రేట్ హై సబ్ పూరా. సో 125 చెప్తున్నారు. ఏది తీసుకున్నా చాలా చాలా బాగున్నాయి. సో ఇలా 500 రూపీస్ నోట్ ఇది చూసుకున్నట్లయితే నెంబరింగ్ వేసి పెట్టారు. ఇట్లా 10 రూపీస్ నోట్స్. ఓల్డ్ నుంచి చాలా చాలా నోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలా ఇవన్నీ నోట్సే, పురాతన కాలం నాటి నోట్స్ అండ్ ఇప్పటివి కూడా ఉన్నాయి. నోట్స్ చూసారా ఎంత బాగా పెట్టారు. ఇలా నోట్స్ ని ఇయర్ తో సహా చూసి తీసుకోవచ్చు. 100 రూపీస్ ఇట్లా నేమ్ రాసి పెట్టారు. ఇలా పెట్టేశారు, మనకు నచ్చితే మనం తీసుకోవచ్చు. ఇవి నెంబరింగ్ వేసి పెట్టారు అన్ని. చూసారా, కొన్ని నోట్స్ అయితే మనం ఐడెంటిఫై చేయలేము, ఏంటో అసలు ఐడెంటిఫై చేయలేము. ఇక్కడ చూసుకుంటే ఇలా బాక్స్ ఓపెన్ చేశారు చూసారా. ఇలా మొత్తం పాతకాలం నాటివి ఇవన్నీ ఇట్లా లాబిలేషన్ చేసి పెట్టినట్టున్నారు. ఇక్కడ కాయిన్స్ కూడా చూసారా, ఇవి ఎలా ఉన్నాయో. వావ్, ఇట్లా ఉంటుంది వాళ్ళ కలెక్షన్ చాలా జాగ్రత్తగా. అండ్ ఇక్కడ ఇది కూడా, ఇది ఏంటో స్పెషల్ ఉన్నట్టుంది, ఇలా పెట్టారు బాక్స్ లో. ఈ వాచ్ కూడా పాతకాలం నాటిదే. ఇది కూడా
ఇట్లా బాక్స్ లో చూసారా, అంత ఎంత ఇష్టం ఉంటే నోట్లని అలా బాక్స్ లో భద్రంగా పెట్టారు. యా, చాలా ఓల్డ్ నోట్స్ అన్ని కలెక్షన్ ఇక్కడ. ఇవి సుత్తతో, మొత్తం సుత్తతో కొట్టిన కాయిన్స్ చూసారా ఎంత బాగా పెట్టారు. సోలాన్ అంట ఇది. సో ఇది కూడా కాయిన్ అంటే నమ్ముతారా, ఇంత చిన్నగా ఉంది చూసారా. ఇది కూడా ఒక కాయిన్. వాచ్, పురాతన కాలం నాటి వాచ్ భలే ఉంది, నాకు ఇది బాగా నచ్చింది. సో ఇలా కట్టలు పెట్టారనమాట, పాతవి నోట్లు అదే కలెక్షన్ చేసేటివన్నీ ఇట్లా కట్టల్లాగా ప్యాక్ చేసి పెట్టారు. ఇవి నేను చెప్పింది సుత్తతో కొట్టి చేసినటివి అండ్ హ్యాండ్ తో చేసినటివి, రాజుల కాలం నాటి కాయిన్స్ ఇవన్నీ. అస్సలు మనం ఇది ఏం పైసలు, ఎట్లా వాళ్ళు అంటే ఒకరికొకరు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు అస్సలు గుర్తుపట్టలేము. ఇది చూసారా, పురాతన కాలం నాటి వాచ్, ఇందాక చూపించాను మీకు. ఏంటిది కాయిన్సా, కానీ బరువు చాలా బరువు ఉన్నాయి. ఇవి వచ్చేసి మహాత్మా బసవేశ్వర అనంట, కాయిన్స్ 2016. కాయిన్స్ ని ఇలా పెట్టి బాక్స్ టైప్ పెట్టారనమాట, అంటే చాలా యూనికే కదా. అండ్ ఈ పెన్ను చూసారా ఎంత బాగుందో, ఓల్డ్ టైప్ స్టిక్ తో చేసిన పెన్ను. వావ్, కాయిన్స్ ఏమో కానీ ఇలాంటి క్యూట్ వి యూనిక్ గా కనిపిస్తున్నాయి. ఇలా కట్టలు పాత నోట్ల కట్టలు అనమాట. చూసుకున్నట్టే 1 రూపీ నోట్స్ ఇవన్నీ. ఇట్లా కాయిన్స్ ని ఇట్లా సిల్వర్ కాయిన్ టైప్ ఇట్లా మనం ఎప్పుడు చూసి ఉన్నాము, అలాంటి కాయిన్స్ ని ఇలా పెట్టారనమాట. చాలా బాగున్నాయి డిజైన్స్. అండ్ చూసుకుంటే ఇట్లా ఉన్నాయి బ్యాక్ సైడ్ డిజైన్ అండ్ ఫ్రంట్ సైడ్ డిజైన్ కూడా. మనకు కావాలనుకుంటే బై చేయొచ్చు. సేల్ చేశారు వాళ్ళు. ఉగాండా అంట, బ్యాంక్ ఆఫ్ ఉగాండా అని రాసి ఉంది. ఎనిమల్ వి, ఐ థింక్ ఉగాండా టైప్, ఉగాండా సైడ్ వాడే కాయిన్స్ అనుకుంటున్నా నేను. చాలా వెయిట్ కూడా ఉన్నాయి ఇవి. ముద్రాస్ వచ్చేసి అండ్ ఇలా డిజైన్ ముద్రించి ఉంది దానిపైన. అండ్ పురాతన కాలం నాటివి ఎక్కువ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి కూడా కాయిన్సే, పెద్ద కాయిన్స్. మరి అవి ఎప్పుడు యూజ్ చేసే వాళ్ళో తెలీదు, నాకు అర్థం అవ్వట్లేదు. దానిపైన 1943 అండ్ 1923 ఇక్కడ రాసి ఉంది కాయిన్స్ మీద. సరే, ఉర్దూలో రాసి ఉన్నాయి కాయిన్స్ పైన, అన్నీ ఉన్నాయి. సో ఇవి కూడా కాయిన్సే. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయి. అది విజయనగరం రాజుల నాటి అప్పుడు గోల్డ్ కాయిన్స్ ని వాళ్ళు వాడేవాళ్ళు. ఆ కాయిన్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. చిన్నగా ఉన్నాయి, గోల్డ్ తో చేసినవి. దానిపైన రాసి ఉంది ముద్ర టైపు. ఎక్బర్ ఐసది కాతే సో ఇట్లా కవర్ లో పెట్టారు. చిన్నవి చూసుకుంటే మీకు కనిపిస్తున్నట్టునే. సో ఇలా ప్యాక్ చేసి పెట్టారు. విజయనగరం రాజులు యూజ్ చేసిన అప్పుడు కాయిన్స్ ఇవి, గోల్డ్ వి. సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇక్కడ వేసారు చూసారా, గోల్డ్ వి వచ్చేసి ఎంత చిన్నగా ఉన్నాయో చూసారా. అసలు చాలా యూనిక్ డిజైన్, దానిపైన డిజైన్ కూడా వేసి ఉంది. అండ్ ఇవన్నీ గోల్డ్ కాయిన్సే, అప్పుడు వాడకంలో ఉండేటివే. మరి ఎట్లా ఐడెంటిఫై చేసే వాళ్ళు ఏంటో అది మనకు అంత తెలీదు, ఐడియా లేదు. సో ఇలా నేను ఎప్పుడు చూడని కాయిన్స్, యూనిక్ కాయిన్స్ ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. పెద్ద కాయిన్స్ నుంచి గోల్డ్ కాయిన్స్, రాగి కాయిన్స్, అవి కూడా ఇట్లా బుక్స్ కూడా సేల్ చేస్తున్నారు మనకు. సో కాయిన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇలా బుక్స్ తీసుకొని వెళ్ళి చదివి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. తీసుకుంటున్నారు, కొనుక్కునే వాళ్ళు చాలా మంది. ఈ రోజు లాస్ట్ రోజు అయినా సరే చాలా మంది వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు. చూసుకున్నట్లయితే కాయిన్స్ ప్రూఫ్. సో వేరే ప్రూఫ్ అంటున్నారు. 4500 సేల్ చేస్తే 4500 కి సేల్ చేస్తారు అనుకుంటా. సో ఓల్డ్ నోట్స్ ఇవన్నీ ఓల్డే. మనకు కొన్ని తెలుసు, ఇందులో కొన్ని తెలియదు. ఆల్మోస్ట్ తెలిసిన నోట్లే. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే ఇవి తెలియదు. ఇవైతే చూసారా ఇలా కాయిన్స్ ఎంత బాగా పెట్టారో అరేంజ్ చేసి. గణేశాన్ని చూడండి, వావ్, విగ్రహము, ఓల్డ్ విగ్రహము పడుకున్నాడు. BH రాసిన ముంబై కాయిన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ 1978 ఇయర్ లో మనకు ఇది వాడకంలో ఉన్నది. మనం ఇది చూసే ఉంటాం. చూసారా, నా చిన్నప్పుడు నేను వాడిన కాయిన్స్ లో ఇదొకటి. ఇక్కడ ఇట్లా నంబర్స్ వేస్తున్నారు చూసారా. వాళ్ళు కూడా చాలా ఇవన్నీ చూసుకొని నంబర్స్ వైజ్ గా రాసుకొని పెడుతున్నారు, పేరప్ చేస్తున్నారు. దాంట్లో ఇలా ఆల్ టైప్ ఆఫ్ కైండ్స్ గురించి ఉంటది. ఇక్కడ బుక్స్ సేల్ చేస్తున్నారు, చూసే వాళ్ళు చూస్తున్నారు, కొనే వాళ్ళు కొంటున్నారు. రేపు ఈరోజే దొరుకుతుంది, రేపు ఏమి ఉండదు, క్లోజ్ చేసుకొని వెళ్తున్నారు. ఇది ఇక్కడ యూనిక్ గా ఉంది.
కాయిన్స్ ని కలెక్ట్ చేసుకొని పెట్టుకునే హ్యాబిట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక్కదాన్నే నేను వచ్చి చూపిస్తున్నా మీకు కూడా. ఇలా పెట్టారు అండ్ ఇలా చూసారా చిన్న చిన్న కాయిన్స్. వావ్, రాగివి ఇవి. వావ్, ఇక్కడ చూసి ఉన్నాం మనం ఇవి కాయిన్స్ అన్ని. సిల్వర్ అండ్ రాగి కాయిన్స్ తోని ఇలా వేశారు. ఇవి రెడ్ గా అంటే రాగిలోనే ప్యూర్ రాగి కాయిన్స్. దీనిపైన ఉండే ఇవి శిల్పాలు అయితే మనం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నమాట చూసి ఉండము అస్సలు. ఇక్కడ చూసుకున్నారా బాక్స్ లలో ఇలా పెట్టారు. కొనుక్కుంటున్నారు, అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు. నెంబర్స్ రాసుకొని వస్తున్నారు. వాళ్ళకి ఏ ఇయర్ కాయిన్స్ కావాలంటే ఆ ఇయర్ కాయిన్స్ తీసుకుంటున్నారు. బయటికి రాగానే ఇలా కాయిన్స్ వి పెట్టి ఉంటాయి కదా ఫ్రేమ్స్, అలాంటివన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ స్టాంప్స్ వి పేపర్స్ కదా ఓల్డ్ వి. సో బ్రిటిష్, సో ఇది వచ్చేసి బ్రిటిష్ స్టాంప్స్. ఇవి ఇట్లా చాలా బాగున్నాయి. సో ఇలా ఈ టైప్ స్టాంప్స్, ఓల్డ్ స్టాంప్స్ అన్నమాట. నాకు ఒకప్పుడు ఇలాంటివి ముద్రలు ఉండే పేపర్స్ కానీ ఫైల్స్ కానీ చూస్తే నేను వావ్ దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలనే ఐడియా మనకు వచ్చేస్తుంది. అంటే అంత నమ్మకం పడిపోతుంది అనమాట ఇలాంటి స్టాంప్స్ ని చూస్తే. అప్పుడు పత్రాలు పోస్ట్ ఆఫీస్ లో నుంచి వచ్చేటి పోస్ట్ లెటర్స్ ఇవి చూసారా ఓల్డ్ అన్ని ఇక్కడ సేల్ చేస్తున్నారు. అదే అప్పట్లో మూవీస్ పడితే ఇట్లా మనకు తెలవాలంటే ఇలా బుక్లెట్స్ ఇచ్చేవాళ్ళు కదా. సో ఆ టైప్ అన్నమాట. వావ్, నమస్కారం పెడుతున్నాడు. కిచెన్స్ ఇవి ఓల్డ్ టైప్ వచ్చేసి. ఇది వచ్చేసి స్టోన్ పెయింటింగ్ అంట. వావ్, అద్దరిపోయింది. గర్ల్ దీనిపైన ఉండే రాణి వచ్చేసి. ఐఎమ్ సో ప్రౌడ్. ఇప్పుడు పైలట్ అయిపోయినా. ఎయిర్ ఇండియా పైలట్ అంట. మీకోసం నేను పైలట్ అయిపోయినా. ఇప్పుడు ఎట్లుందో చెప్పండి కామెంట్ బాక్స్ లో. మొఘల్స్ పెయింటింగ్ అంట ఇవి వచ్చేసి. చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయి ఈడ. చాలా ఇష్టము ఓల్డ్వి బుక్స్ కానీ పోస్ట్ ఆఫీస్ కవర్స్ కానీ ముద్రాస్ కానీ తెలుసుకోవడము. సో ఇలా కాయిన్స్ చూసారా, నోట్స్, ఓల్డ్ నోట్స్. అస్సలు మనం గుర్తుపట్టలేము ఏ కాలం నాటివో కూడా మనకు తెలియదు. మనం పుట్టక ముందువి కూడా ఉన్నాయి. 1 రూపీ చూసారా ఎంత పెద్దగా ఉందో 1 రూపీ. కానీ ఇవి నిజంగా ఇవి మన దగ్గర ఉంటే ఎట్లుందంటే వావ్, ఏదో ఒరిజినల్ పేపర్. అంటే మనం ఇప్పుడు సర్టిఫికెట్స్ ఎలా చూసుకుంటాం అట్లా అంటే ఆ ఫీల్ వచ్చేస్తుంది మనకు ఇవి చూస్తే. అట్లా ఉన్నాయి ఇవి. ఇది కూడా 5 రూపీస్ నోట్ వచ్చేసి. ఇది కూడా కాయిన్ చూసుకున్నట్టయితే ఎంత బాగుంది చూసారా. అంటే రాగి అండ్ గోల్డ్ సిల్వర్ అన్ని ఉన్నాయి ఇందులో. చాలా యూనిక్ గా అనిపించింది. ఆ రోజులకు వెళ్ళిపోతాం మనము. సో ఇది వచ్చేసి కాయిన్స్ హోల్డర్. మనం లోపల చూసుకున్నట్టయితే కాయిన్స్ పెట్టారు కదా. సో అది కాయిన్స్ హోల్డర్ ని కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇలా 70 రూపీస్. సో ఇలా చిన్నవి కూడా సేల్ చేస్తున్నారు. కాయిన్స్ హోల్డర్స్ 70 రూపీస్ అంట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో అమ్మాయి ఛానల్ కి. బాయ్ బాయ్.